సర్వేలో పాల్తీతున్నాం మేడం. మేము ఓన్లీ భీమాకు పెట్టినాం మేడం. భీమా నాయక్ గౌతమ్ కవిత ఈ ఊరికి సంబంధించింది. భీమా నాయక్ కవిత బాలాజీ అతను అంటే ఇప్పటికీ 7-8 మంది చనిపోయారు మేడం. మాకే న్యాయం జరుగుతలేదు. మేము పెట్టిన బాధ్యత మా డబ్బులు భీమా నాయక్ ఇచ్చింది మొత్తం 2.5 కోట్లు మేడం. మొత్తం 2.5 కోట్లు డబ్బులు ఓచర్తో బ్యాంక్ స్టేట్మెంట్ ఇది చూడండి మేడం. ఇలా చూడండి, ఇదిగో ఇది 2 లక్షలు, 3 లక్షలు, ఇదిగో 7 లక్షలు, 4 లక్షలు, ఇది 1,60,000 ఫోన్పే ఇవన్నీ అకౌంట్లు 4,50,000, ఇదిగో 50,000 మొత్తం ఈ బుక్ నిండా మొత్తం అవే డబ్బులు మేడం. 50,000, 49, ఇదిగో 70,000, 10,000, 63,000, 2 80,000. ఈ ఆన్లైన్ మేడం 10 రూపాయలు వడ్డీ చూపించి మాకు ల్యాండ్ చూపించండి మేడం. క్రిప్టో కరెన్సీ ఈ విధంగా బిజినెస్ ఉంది మాకు మేడం. ఇది 4,50,000 మేడం. మేడం ఇది ఒక్కటి ఇది చూడండి 4,50,000 ఈ ఆన్లైన్ ట్రాన్స్లేషన్. ఇదిగో 6,87,333 రూపాయలు మేడం. ఏ తారీఖు ఇది? 17వ తారీఖు 9వ నెల 2025. బీకైన్ వరల్డ్. ఇదిగో ఇంత డబ్బులు పే చేస్తున్నాం. మిగతా ఇదిగో చెక్కులు రాసి ఈ భీమా నాయక్ మేడం. భీమా నాయక్ ఇతని డిండి మండలం తపలాపురం జాల్తండ డిండి మండలం ఇది నల్గొండ జిల్లా. ఇతనికి నేను ఇవ్వడం 2.5 కోట్లు ఇచ్చిన మేడం. 2.5 కోట్లు ఇదిగో మొత్తం ఎవిడెన్స్ మేడం. ఏ పరంగా అంటే మాకు ల్యాండ్ ఇస్తాని చెప్పి చింతపల్లిలో ల్యాండ్ చూపించిండు, 33 ఎకరాలు చూపించిండు సార్. మల్లెపల్లిలో ఒకటి చూపించిండు. ఈ ల్యాండ్ మీద పెట్టుకుంటే మీకు 10 రూపాయలు వడ్డీ వస్తుంది, మీరు అక్కడిక్కడ ఇస్తే డబ్బులు పోతాయి, ల్యాండ్ మీద పెట్టుకోమంటే ల్యాండ్ మీద పెట్టుకున్నాం సార్. ఒక 2 నెలలు చూపించిండు, మాకు ఆశ చూపించి 2-3 నెలలు ఇచ్చిండు. ఎన్ని నెలలు అవుతుంది డబ్బులు ఇచ్చి మీరు? ఇప్పుడు మేము 8-9 నెలలు అవుతుంది సార్. ఒక 3 నెలలు ఇచ్చిండు సార్. 3 నెలలు ఇచ్చిండు. తర్వాత అడిగితే రేపిస్తా మాపిస్తా మళ్ళీ బిజినెస్ చేసి ఇస్తా అని చెప్తుండు సార్. అంతలోనే ఒక 6 నెలలు పారిపోయాడు. 6 నెలలు దుబాయ్కి వెళ్ళి పారిపోతే అతనికి ఎక్కడంటే బొంబాయి, పల్ఘర్ అక్కడ పోయి పట్టుకొచ్చినాం. మేము పట్టుకొచ్చినాం. పూణే ఫ్లైట్ లో పోయి అతను ట్రైన్ పోతుండే మేము ఫ్లైట్ లో పోయి అతను పట్టుకొస్తే అతను ఇప్పుడు స్టేషన్లో ఉండు, జైల్లో ఉండు. 12 రోజులు కస్టడీలో తీసుకొని అతన్ని కొట్టకుండా ఏం చేయకుండా మామూలుగా ఏదో ఉట్టుగా ఇది చేసి అతనికి జైలుకు పంపించారు. అతను మాకు ఇచ్చిన డబ్బులు మేము 60 కోట్లు మొత్తం భీమా నాయక్ ఇచ్చింది 60 కోట్లు మా తండ. 60 అంటే మా పాల్తీ తండ, గువ్వాలగుట్ట, కాసరాజపల్లి, వద్దిపట్ల ఈ అంతా ఊర్లు కలిసి మొత్తం 60 కోట్లు ఇవ్వడం జరిగింది. ఒక భీమా నాయక్ కవితకు కూడా ఇచ్చినాం 5 కోట్లు ఇవ్వడం జరిగింది. దానివలన దీంట్లో ఒక ఆఫీస్ ఏమో హస్తినాపురం, మేకలమండి, ఒకటి తుర్కాయం జాలు, 2 ఆఫీసులు పెట్టుకుండు. ఒక పెద్ద టీవీ పెట్టిండు. ఆఫీస్లో పెద్ద టీవీ పెట్టుకొని ఇదిగో రోజుకు మనకి ఇంత వస్తుంది, ఇంత మీ ఇంట్రెస్ట్ పోను, ఇదిగో ఇంత మిలుగుతుంది, మన కంపెనీ బాగా నడుస్తుంది అని చెప్పేసి మొత్తం డూబ్ కంపెనీ పెట్టి మాయమాటలు చెప్పి మాకు నమ్మించి ల్యాండ్ ఎవరిదో ల్యాండ్ చూపించి ఈ ల్యాండ్ మీ మీద రిజిస్ట్రేషన్లు చేపిస్తాం వచ్చే నెలలో అని చెప్పేసి డబ్బులు పెట్టుకోండి, మీ డబ్బులు ఎటుపోవు, మీకు ల్యాండ్ ఉంది కదా ఆ ల్యాండ్ మీద పెట్టమని చెప్పేసి ఆశ చూపించి మాకు అన్ని కోట్లు డబ్బులు పెట్టడం జరిగింది మా ఊరు నుంచి. మంగ్లీ లేదు దీంట్లో భీమా, గౌతమ్, కవిత 3 బాలాజీ. మంగ్లీ మేము మా ఊరికి రాలే, మేము చూడలేదు. అబద్ధం ఎందుకు? వద్దిపట్లకు వచ్చింది మంగ్లీ కానీ మా ఊరికి ఇది భీమా నాయక్ క్యాండిడేట్ మొత్తం భీమాకి ఇచ్చింది. మా ఊరు నుంచి 30 కోట్లు ఇచ్చినాం. అసలు మరి ఇన్ని డబ్బులు లేకపోతే బయట నుంచి మా రిలేషన్లో ఇచ్చిర్రు. మా కొన్ని ఉన్నాయి, మా పాలోళ్ళు ఇచ్చిర్రు, మా ఊర్లో అందరు నమ్మిచ్చిర్రు అనమాట. అన్ని డబ్బులు మా కాడ ఎక్కడ ఉంటాయి సార్? ఆశతోనే ఇప్పుడు 10 రూపాయలు వడ్డీ ల్యాండ్ చూపిస్తున్నామని చెప్పేసి నమ్మి ఇచ్చినాం. ఈ బుక్ మొత్తం 2.5 కోట్లకు సార్. ఎప్పుడెప్పుడు ఏ తారీఖు పెట్టిందో బుక్ తారీఖు డేటు ఇదిగో సార్. ఇక్కడ ఎంత ఉంది ఒకసారి చూడండి. ఇది ఒక 6 నెలలకి వెళ్ళి ఇది ఒక్కటి చూడండి సార్ ఎంత ఉంది. 25 లక్షలు. ఇదిగో 25 lakhs రూపీస్. ఇదిగో ఇక్కడ ఉందా డేటు? ఇక్కడ డేట్ ఉంటుంది చూడండి మేడం. ఇదిగో 25వ తారీఖు 9వ నెల 2015 తారీఖు ఇచ్చిన నేను 25 లక్షలు ఇచ్చిన. ఇన్ని డబ్బులు ఇచ్చిన. నాకు అడుగుతున్నారు. ఆ ఇబ్బందుల్లోనే ఇప్పుడు రమేష్ నాయక్ అని సరిపోయాడు కదా సార్. ఇప్పటికి 7-8 డెడ్ బాడీలు అయిపోయినాయి. వదిపట్ల ఏంది, మా ఊరు ఏంది. ఇప్పుడు మేము కూడా
మాగిట స్టోక్ వచ్చింది, నేను కూడా సావడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఇచ్చిన బాధ్యతలు ఎవరు ఊకుంటలేరు, నాకు ఇచ్చిన బాధ్యతలు ఎవరు ఊకుంటలేరు సార్. మా రిలేషన్లో ఇచ్చిర్రు, పాలోళ్ళు ఇచ్చిర్రు, ఊరోళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు స్టోక్ వచ్చి నాగిట స్టోక్ వచ్చింది, చాలా ఇబ్బందిగా ఉంది, బాధాకరంగా ఉంది సార్. మీ ఊరి నుండి 30 కోట్లు ఇచ్చారు, మీకు తెలిసిన తాండాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎంత ఇచ్చిండ్రు? మా ఊరు నుంచే 30 కోట్లు మేడం. ఇంకా ఒదిపట్ల ఉంది, గువ్వాలగుట్ట ఉంది, కాసరాస్పల్లి, సుద్దాబాయ్ ఆ ఊర్లు ఉన్నాయి, ఇంకా ఇంకా దాదాపు మల్లెపల్లి మీకు తెలిసినంత వరకు 4-5 ఊర్లు ఉన్నాయి. ఓకే. ఈ వ్యవహారం మొత్తం మా ఎమ్మెల్యే గారిని కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకుంటలేరు. ఏమంటున్నాడు? జానారెడ్డి సాని కూడా చెప్పినాం, జేవీర్ రెడ్డి ఎమ్మెల్యే సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి చెప్పినాం, ఎంపీ గారిని చెప్పినాం. ఎవరిని చెప్పినా మీరు ఎందుకు పెట్టిరా అని చెప్పేసి వాళ్ళు నవ్వుతురు, కానీ మాకేం స్పందిస్తలేరు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇచ్చిన బాధితులు మా కాడ అసలు ఊకుంటలేరు. మీరు ల్యాండ్ అమ్ముతారా, పొలం అమ్ముతారా, ఇల్లు అమ్ముతారా, మీరు జీతం ఉంటారా, ఏం చేసి అయినా మా డబ్బులు మాకేమని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు ఒక్క వ్యక్తి పోలీసులు అంటే ఆ భీమకు ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా జైలుకు పంపించారు మేడం. ఒక్క దెబ్బ కూడా, వారం 10 రోజులు ఉంచారు. ఏమో మరి పోలీసులు మేము చూడలేదు మేడం, వాస్తవానికి ఏం కొనేసిరో ఏమో. మాకు మాత్రం జర న్యాయం చేయమని మీకు బతిలాడుతున్నాం మీడియా వాళ్ళని అందరినీ.